హరే కృష్ణ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 8న భీష్మ ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది ఈ సంవత్సరం. కాబట్టి ఇది చాలా శక్తివంతమైన రోజని పండితులు చెప్తున్నారు. సాధారణంగా ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి కదా. ఏకాదశి తిథి మహావిష్ణువుకి అంకితం చేయబడింది. అయితే ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి మహా ప్రీతికరమైన రోజుగా శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువును 1000 విధాలుగా కీర్తించి విశ్వ కళ్యాణ కాంక్షతో విష్ణు సహస్రనామాలను ఈ ప్రపంచానికి అందించిన శ్రీ భీష్మాచార్యుల వారు మరణించి శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయింది ఈ మాఘమాసంలోనే అష్టమి నాడు. అష్టమి తర్వాత వచ్చే ఏకాదశి అయిన ఈ మాఘ శుక్ల ఏకాదశిని ఆ మహానుభావుడి అందరూ స్మరించుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా చెప్పారు. అంతేకాకుండా ఈ మాఘ శుక్ల ఏకాదశి నాడు ఎవరైతే భీష్ముడిని తలుచుకుంటూ ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి పుణ్యగతులు లభిస్తాయని సాక్షాత్తు ఆ పరమాత్ముడైన కృష్ణుడే చెప్పారు. వైకుంఠ ఏకాదశి ఎంత పుణ్యప్రదమైన రోజో అలానే ఈ మాఘమాసంలో వచ్చే ఈ భీష్మ ఏకాదశి కూడా అంతే పవిత్రమైన రోజు. ఈ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ భీష్ముడిని స్మరణ చేయాలి. కాబట్టి ఇంతటి విశేషమైన శనివారంతో కలిసి వచ్చిన ఈ భీష్మ ఏకాదశి రోజున మనం అందరము కూడా శ్రీ మహావిష్ణు స్వరూపుడైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలో అలాగే ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. ఈ భీష్మ ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అలాగే తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలని ధరించాలి. ఎందుకంటే పసుపు రంగు మహావిష్ణువుకి ప్రీతికరమైంది. కాబట్టి ఈరోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందట. గడపను మనం శుభ్రం చేసుకుని పసుపు కుంకాలతో పూజించి అలంకరించుకోవాలి. వీలైతే గుమ్మానికి మామిడి తోరణాలు కూడా కట్టాలి. అలాగే ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుని శుద్ధి చేసుకోవాలట. మనం ఈరోజు పూజా మందిరాన్ని పూజా సామాగ్రిని మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఇది శనివారం రోజున మాత్రమే మనం దేవుని పటాలని శుభ్రం చేసుకోవాలి. శనివారం మనం దేవుని పటాలను శుభ్రం చేసుకుంటే మన ఇంటికి 7 తరాల యొక్క ఐశ్వర్యం కలుగుతుందట. వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం శుభ్రం చేసుకుని గంధము కుంకుమ బొట్లు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. ఈ రోజున పూజా మందిరంలో అలాగే తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించడం చాలా మంచిది. ఈ రోజున మహావిష్ణువు స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. వెంకటేశ్వర స్వామిని ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి తులసి అంటే చాలా ప్రీతి. కాబట్టి తులసి మాలతో పసుపు రంగు చామంతులతో స్వామివారి యొక్క పటాన్ని అలంకరించి పూజకు సిద్ధం చేసుకోవాలి. మొదటగా తులసికి కొన్ని పాలను సమర్పించి తులసి కోట వద్ద ఒక దీపం వెలిగించి తులసిని పూజించాలి. అన్ని దీపాల కంటే కూడా పిండి దీపం చాలా శ్రేష్టమైంది. వెంకటేశ్వర స్వామి పూజలో అందులోనూ శనివారంతో కలిసి వచ్చిన ఈ భీష్మ ఏకాదశి పూజలో పిండి దీపాలను చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి బియ్య పిండిలో కొన్ని పాలను లేదా కొన్ని నీళ్లను కూడా పోసి మనం దీపాలను తయారు చేసుకోవచ్చు. ఈ ప్రమిదల్లో నిండుగా ఆవు నెయ్యని కానీ లేదంటే నువ్వుల నూనె కూడా పోసుకోవచ్చు. 7 ఒత్తులను వేసుకుని దీపారాధన చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వస్తుందట. ఈరోజు మహావిష్ణువు యొక్క సహస్రనామ పారాయణము అలాగే అర్చన జపాలు ఉపవాసాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయట. ఈరోజు స్వామి వారికి పటిక బెల్లం లేదా ఆవు పాలు లేదా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా విశేషమైన ఫలితం వస్తుందట. అలాగే ధూపదీప నైవేద్యాలు స్వామి వారికి సమర్పించి పచ్చ కర్పూరం అది లేకపోతే మామూలు కర్పూరంతో అయినా కూడా హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి అక్షింతలు తలపైన వేసుకుని పూజ ముగించుకోవాలి. పూజ పూర్తి అయిన తర్వాత కూడా మీ ఇల్లంతా కూడా
తప్పకుండా ధూపం వేసుకోవాలి. ఈ రోజున విష్ణు సహస్రనామ జయంతిగా లేదా జయ ఏకాదశిగా కూడా దీన్ని పిలుస్తారు. ఈరోజు ఏ కార్యం చేసినా కూడా అది దిగ్విజయంగా పూర్తయి జయం కలుగుతుంది. భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను పఠిస్తే అనేక లాభాలు కలుగుతాయి, అలాగే శుభాలు కూడా కలుగుతాయి. విష్ణు సహస్రనామాలు చదవలేము, మాకు రాదు అనుకునేవారు ఓం నమో నారాయణాయ్ అనే శక్తివంతమైన మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచి ఫలితం ఉంటుంది. లేదా అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మహాశ్లోకాన్ని 3 సార్లు చదివినా కూడా విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీమాతకు ఉపదేశించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండటం వల్ల సంతానం కలుగుతుందని నమ్ముతున్నారు. ఈరోజు విష్ణు పురాణం చదవడం వినడం కూడా చాలా మంచిది. ఈరోజు చేయవలసిన పనులు విష్ణు నామస్మరణ, అలాగే ఎవ్వరిని దూషించకుండా ఉండాలి. మీ శక్తి కొలది దానం చేయడం. ఈ రోజంతా కూడా మీకు వీలైనంత వరకు దైవాన్ని నామస్మరణతో భగవద్గీత పారాయణం చేయడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ఈరోజు అబద్ధాలు ఆడడం కానీ, ఎవరిని కించపరచడం, దూషించడం, హింసకు పాల్పడడం చేయొద్దు. ఈ భీష్మ ఏకాదశి రోజు చేసే దానాలకు చాలా పుణ్యం లభిస్తుందట. కాబట్టి ఈరోజు మీ శక్తి కొలది పేదవారికి దానం చేయొచ్చు. అన్నదానం లేదంటే వస్త్రదానం చేస్తే చాలా మంచిది. ఈరోజు ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఉపవాసం చేయలేని వారు కనీసం బియ్యంతో వండిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఏకాదశి రోజు మరాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ప్రవేశిస్తాడు. ఈరోజు బియ్యాన్ని స్వీకరించకూడదు. అలా చేస్తే అనారోగ్యం వస్తుందట. ఈరోజు జాగారణ చేయడం కూడా మంచిదట. విష్ణు సహస్రనామం పఠనం సర్వ దుఃఖహరణం, సకల శుభకరం. ఈ నామావళిలోని ప్రతి అక్షరము దైవ స్వరూపమే, ప్రతి నామము మహామంత్రమే. ఈరోజు విష్ణునామాన్ని, రామనామాన్ని లేదా కృష్ణనామాన్ని జపించిన, అలాగే విష్ణు సహస్రనామావళి పుస్తకాలను ఎవరికైనా పంచిపెట్టినా మంచి ఫలితం లభిస్తుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి, అన్నింటా విజయం లభిస్తుంది, సర్వ పాపాలు తొలగిపోతాయి, గ్రహ దోషాలు, దుఃఖాలు అన్నీ కూడా పోతాయి, భోగభాగ్యాలు లభిస్తాయి, పుణ్యగతులు లభిస్తాయి, 7 జన్మల పుణ్యఫలం లభిస్తుందట. కాబట్టి భీష్మ ఏకాదశిని అందరూ జరుపుకుని సుఖ సంతోషాలతో ఉండాలని, కొత్త దంపతులు పెళ్ళై కొత్తగా ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ భీష్మ ఏకాదశిని జరుపుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.